TS4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇండిగోపై కఠిన చర్యలు, లోక్సభలో కేంద్ర మంత్రి కీలక ప్రకటన. గ్లోబల్ సమ్మిట్, పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ వరుస సమావేశాలు. పూరి జగన్నాథుని దర్శించుకున్న టీమిండియా క్రికెటర్లు. బాబు విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వం మనుగడ సాగించలేదు, లేర్ల అప్పిరెడ్డి. ఇండిగో సంక్షోభంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మంగళవారం లోక్సభలో కీలక ప్రకటన చేశారు. ఇండిగో కార్యకలాపాలు వేగంగా స్థిరీకరించబడుతున్నాయని తెలియజేశారు. భద్రత పూర్తిగా అమలులో ఉందని అన్నారు. సంక్షోభానికి ఇండిగో విమానయాన సంస్థే జవాబుదారీగా ఉందని స్పష్టం చేశారు. భారతదేశ విమానయాన రంగాన్ని ప్రయాణికుల కేంద్రీకృతంగా మార్చడానికి దీర్ఘకాలిక చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఇండిగో సంస్థకు సోకాజ్ నోటీసులు కూడా ఇచ్చామన్నారు. ఇండిగో సంస్థ ప్రణాళిక వైఫల్యాలు, నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రయాణికులకు ఇంత ఇబ్బంది కలిగిందని తెలియజేశారు. or non-adherence to statutory provisions. Honorable Speaker, sir, safety in civil aviation is completely non-negotiable. India is a founding member of the International Civil Aviation Organization and remains firmly committed to the highest global standards of safety. Revised flight duty time limitations, scientifically designed to prevent pilot fatigue, are being implemented. These reforms are essentially for passenger safety. DGCA adopted a phased-wise implementation plan in consultation with all the stakeholders. Phase 1 from 1st July 2025, Phase 2 from 1st November 2025. Indigo had clearly assured full compliance with these norms and also confirmed its preparedness to undertake its winter schedule. Despite these assurances, prima facie, it was observed that internal rostering. ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కొనసాగుతుంది. తెలంగాణలో పెట్టుబడులకు దేశ విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. గ్లోబల్ సమ్మిట్ లో వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో తెలంగాణలో పెట్టుబడులకు పలు కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకుంటున్నాయి. సుమధుర గ్రూప్, TCCI, తైవాన్ గ్రూప్ ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తల సమక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషం, ఒక శుభ పరిణామం. ఇక్కడున్న మిత్రులకు, దేశ ప్రజలందరికీ తెలుసు, డిసెంబర్ 9, 2009 నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆనాటి భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని ఆనాటి హోంశాఖ మహాత్యులు చిదంబరం గారు ప్రకటించిన ఒక మంచి రోజు. చిదంబరం గారు డిసెంబర్ 9, 2009 తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు మంత్రి కొండా సురేఖ ఇందిరమ్మ చీరలో వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ మహిళల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ చీరలను అందజేసే కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ కు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ భారీ స్థాయిలో నిర్వహిస్తున్నామని, భారత రాష్ట్ర సమితి పార్టీ అనవసర విమర్శలు చేయడం సరికాదని కొండా సురేఖ అన్నారు. ఇప్పటికీ కూడా మా వరంగల్లో డంప్ చేసిన స్టాక్ ఇంకా అట్లాగే ఉంది, తీసుకోలేదు. తీసుకున్నవి కూడా కాలబెట్టారు, వాళ్ళు కట్టుకోలేదు. మరి అది అప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయి, మీరు కట్టుకుంటారా, మీ భార్యలు కట్టుకుంటారా, మీ తల్లి వాళ్ళు కట్టుకుంటారా అనేటువంటి విధంగా ఆ రోజు ప్రజలు తిట్టారు. అయితే ఈ 2 సంవత్సరాలు కూడా
మనం ఇవ్వలేదు అని మమ్మల్ని బదనాం చేశారు. కానీ మరి ఇందిరమ్మ రాజ్యం నడుపుతా ఉన్నాం. సోనియమ్మ ఈరోజు మాకు తెలంగాణ ప్రకటించిన రోజు. ఆమె యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నిరుపేదల కోసం ఆమె ఎన్నో సేవలు చేసింది. ఇందిరాగాంధీ గారు కూడా ప్రతి క్షణం నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ఆమె ముందుకెళ్ళింది. కాబట్టి ఆమె పేరిట ఈ చీరలు ఇవ్వాలని మన నేతన్నలతోటే నేయించి ఇవ్వాలనే లక్ష్యంతో ఆర్డర్ ఇవ్వడం వలన వాళ్ళు నేయడం లేట్ అవ్వడం వలన మేము అనుకున్న సమయంలో ఇవ్వలేకపోయాము. మొన్న సీఎం గారు ఇది ఓపెన్ చేసిన రోజు చెప్పారు 65 లక్షల చీరలు తయారైనాయి. రూరల్ ఏరియాలో ఉన్న ప్రతి మహిళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ విడత ఫిబ్రవరి 6 మార్చిలో రెండవ విడత అర్బన్ ఏరియాలో ఇవ్వడం జరుగుతుంది అని చెప్పాం. ఆ రోజు మా సీఎం గారు కూడా చెప్పారు. ఒడిశా పూరి జగన్నాథుని టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మంగళవారం దర్శించుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ సతీమణి దేవిసా శెట్టితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. T20 సిరీస్ లో భాగంగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య నేడు కటక్ లో మ్యాచ్ జరగనుంది. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. చంద్రబాబు లాంటి నియంతలు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమంటూ ఘాటు విమర్శలు చేశారు. కూటమి పాలనలో విద్యార్థులు విద్యను మధ్యలోనే వదిలేసి కూలి పనులకు వెళ్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. చూడడం అనే భావంతోనే ముందుకు సాగుతా ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా ప్రశ్నల మీద సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించినటువంటి గొంతుల్ని నొక్కాలని, ఆ గొంతుల్ని నులిమివేయటానికి చేస్తున్నటువంటి వాళ్ళ ప్రభుత్వ పోకడల్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గమనించమని చెప్పిన ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. పానుగంటి చైతన్య ఏ నేరం చేశాడని మీరు ఇవాళ జైల్లో పెట్టారు. ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి పేద విద్యార్థులకు సంబంధించి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రింబర్స్మెంట్ విధానం, ఆ తర్వాత ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ ఒక్క విద్యార్థికి కూడా ₹1 కూడా బాకీ లేకుండా ఏ త్రైమాసికానికి సంబంధించి ఆ త్రైమాసికంలో ఆ నిధులను విడుదల చేస్తే ఈ రాష్ట్రంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులు చదువుకు దూరం చేస్తున్నటువంటి వైనం. ఎందుకంటే ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ ప్రభుత్వం ఆ నిధులను చెల్లించుకుంటే కాలేజీల్లోకి రానివ్వటలా, ఎగ్జామ్స్ రాయనివ్వటలా, హాల్ టికెట్ ఇవ్వటలా. ఇండిగోపై కఠిన చర్యలు, లోక్సభలో కేంద్ర మంత్రి కీలక ప్రకటన. గ్లోబల్ సమ్మిట్, పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ వరుస సమావేశాలు. పూరి జగన్నాథుని దర్శించుకున్న టీమిండియా క్రికెటర్లు. బాబు విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వం మనుగడ సాగించలేదు, లేళ్ల అప్పిరెడ్డి. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ TS4.